సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బహుశా ఇటువంటి ఉదాహరణ మనకి ఇలలో లభించడం అసాధ్యం. భగవంతుని దర్శించాలంటే దేహం జీవించి ఉండాలనే బలమైన సంకల్పం వల్ల కాబోలు ఆహారం లభించని నాడు ఆకలి తీర్చుకోవడానికై ఆమె పశువుల పేడ భుజించి ప్రాణం నిలబెట్టుకుంది. సాధారణ భక్తులే కాదు, అసాధారణ యోగులు కూడా అచ్చరు పొందే రీతిలో పేడ భుజించి కడుపు నింపుకోవడం బహుశా ఆయికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏకనాథ్ మహారాజు తన నాదభాగవతంలో యోగుల లక్షణాలు వివరిస్తూ అందులో భాగంగా వారి ఆహారమే సేవనాన్ని వర్ణిస్తూ, ఆకలి కొన్న వారి నోటికి జొన్న నూక లభించిన, బెల్లం పాకం లభించిన నాలుకను మాత్రం ఆ పదార్థాలకి వశం చేయరు అని అంటారు. అతి రుచికరమైనటువంటి తీయని పదార్థమైన, ఏమాత్రం రుచి ఉండని జొన్న నూకనైనా సమభావంతో యోగులు కేవలం ప్రాణం నిలుపుకోవడం కోసమే భుజిస్తారు అని నాద మహారాజ్ చెప్తారు. ప్రాణం నిలుపుకోవడం కోసం రుచి పచి లేని జొన్న నూకను భుజించడం యోగుల సామర్థ్యానికి తార్కాణమని నాద మహారాజు వంటి మహనీయులు కొనియాడుతున్న నేపథ్యంలో, అదే ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం పశువుల పేడను భుజించిన ఆయి యోగ సామర్థ్యాన్ని ఎలా వర్ణించగలము అని చెప్పి చెప్తారు. సద్గురు సంకల్పానుసారంగా హృదయంలో అత్యున్నతమైనటువంటి పూర్వ సంస్కారాలను జాగృతం చేస్తూ ఆమెకు వచ్చిన దివ్య స్వప్నం ఏమిటో ఖచ్చితంగా తెలియడం లేదు, కానీ ఆ స్వప్న ఫలితంగా హృదయంలో పరమాత్ముని సాక్షాత్కారంతో లభించే పరమోత్కృష్టమైనటువంటి పరమానందాన్ని పొందాలనే విరహం అతి తీవ్రంగా ఆమెలో రగిలింది. తత్ఫలితంగా ఊహకందని అత్యంత సంక్లిష్టమైన మరియు సామాన్యులకు అసాధ్యమైన సాధనలు అలవోకగా ఆమె చేయగలిగేది. నిజానికి భగవత్ సాక్షాత్కారం కోసం అనుతపించిపోతున్నటువంటి ఆనాటి ఆమె మానసిక స్థితిని వర్ణించడానికి అవసరమైనటువంటి పదాలను పొందుపరిచే అక్షరాలు ఏ భాషలోనూ ఆవిర్భవించలేదు అంటే అతిశయోక్తి కాదు, సరికదా ముమ్మాటికి అక్షర సత్యం. అపూర్వమైన తన లక్ష్య సాధనలో అసహ్యమైన ఆహారాన్ని భుజించడం ఆమెకు కష్టమనిపించలేదు. ఒకవేళ అనిపించినా ఖాతరు చేయలేదు. జిహ్వపై అద్భుతమైన అదుపు మహాయోగుల ముఖ్య లక్షణం అని ఉద్బోధించే శాస్త్రకారులే ముక్కున వేలేసుకునే రీతిలో ఆయి పాటించిన ఆయాచిత వ్రతం భగవత్ దర్శన పరితపనకే సరికొత్త భాష్యం చెప్పింది. ఒకవేళ పురాణాలే ఆ ఉదంతాన్ని ఉటంకించవలసి వస్తే, పురాణ శైలిని అనుసరించిన ఆయి కథల్ని స్మరించిన, శ్రవణం చేసిన మోక్షం ప్రాప్తమవుతుందని ఖచ్చితంగా ఉద్ఘాటించి ఉండేవి. నిజానికి ఆయి జీవితంలో గడించిన ఈ ఉదంతాన్ని పరిపూర్ణంగా వర్ణించడానికి ఎంత ప్రయత్నించినా కళానికి అందుకు అనువైనటువంటి పదాలు లభించడం లేదు. అత్యద్భుతం, అమేయం, అప్రమేయం వంటి పదాల కోసం కలం ప్రయత్నిస్తే ఆ పదాలు తమ ఆసక్తులను వ్యక్తపరుస్తూ పరిమితి ముసుగులో పక్కకు తప్పుకుంటున్నాయి. బహుశా ఇంతటి వైచిత్రం కలం ఎప్పుడూ ఎదుర్కొని ఉండదేమో. రాజయోగంలో అహింస, సత్యం, నిగ్రహం, అపరిగ్రహం, నియమాలు, శుభ్రత, సంతృప్తి, అభ్యాసం, భగవంతుని శరణు వేడుట, మనసు ఆధీనం పాటిస్తూ ఆసన ప్రాణ